So hi guys, this is Anasi Akash and yeah, it's been a very long time since I uploaded a video. యూట్యూబ్లో అప్లోడ్ చేసి మస్తు రోజులు అవుతుంది. సో ఈ వీడియోకి పాయింట్ ఏంటిదంటే దిస్ విల్ బి అవర్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ జర్నీ. అంటే ఈ వీడియోలో పర్టికులర్గా అసలు నథింగ్ టు ఎవ్రీథింగ్ అంటే ఏంటిది, నథింగ్ అంటే ఏంటిది, ఎవ్రీథింగ్ అంటే ఏంటిది, నేను ఏ పొజిషన్ ఉన్నా ఇప్పుడు అక్కడికి ఎట్లా పోవాలనుకుంటాను, అండ్ హౌ కెన్ ఐ డిఫైన్ ఎవ్రీథింగ్, అంటే నా దృష్టిలో ఎవ్రీథింగ్ అంటే ఏంటిది, అండ్ ఈ సిరీస్ దేని గురించి, అసలుకి వీక్లీ ఎన్ని వీడియోస్ వస్తాయి, లేదంటే మంత్లీ ఎన్ని వీడియోస్ వస్తాయి, ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఎన్ని వస్తాయి, అండ్ లైక్ ఆ జర్నీ గురించి, లైక్ వాట్ ఐఎమ్ స్టార్టింగ్ రైట్ నో, అండ్ ఇప్పుడు నేను ఏ పొజిషన్ ఉన్నా ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఓల్డ్ వీడియోస్ వస్తే సరిపోతుంది. బట్ ఇది పర్టికులర్గా ఐ వాంట్ టు లైక్ సమ్మర్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ షార్ట్. సో ద పాయింట్ ఈజ్ నేను లైక్ 2020 నుంచి అనుకుంటా కాంటెంట్ క్రియేషన్ ఉన్నా, అండ్ దిస్ ఈజ్ లైక్ యూ సింపుల్గా బ్రో, నథింగ్ టు ఎవ్రీథింగ్ ఇస్ ద ఒక సిరీస్ నేమ్ అన్నట్టు. ఇట్స్ లైక్ ద సిరీస్, ఇట్స్ ఏ రియల్ లైఫ్ సిరీస్ అండ్ మన జర్నీ అన్నట్టు. ఇన్ సింపుల్ వే ఐఎమ్ గోయింగ్ టు డాక్యుమెంట్ మై జర్నీ. లైక్ నథింగ్ అంటే ఇప్పుడున్న పొజిషన్ బ్రో, లైక్ విత్ నో మనీ అండ్ నో కనెక్షన్స్, నో స్కిల్స్, అండ్ ఇట్లాంటి ఈ పొజిషన్ నుంచి హౌ ఐఎమ్ గోయింగ్ టు గో టు ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ నేను ఎవ్రీథింగ్ని డిఫైన్ చేయాలంటే ఎట్లా డిఫైన్ చేస్తా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ లైక్ ఈ పర్సనల్ గోల్స్ అండ్ ప్రొఫెషనల్ గోల్స్ని నేను డివైడ్ చేస్తాను. అంటే పర్సనల్ గోల్స్ అన్ని వేరే, ఓకే, ఐ డోంట్ వాంట్ టు షేర్ దేమ్, ఐ డోంట్ వాంట్ టు లైక్ పర్సనల్ గోల్స్ డాక్యుమెంట్ చేసుడు ఇట్లాంటిది ఈట పనులు ఏం చేయాలి. పర్సనల్ గోల్స్ వేరే. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఒక మనిషికి ఏం కావాలి, ఒక మనిషికి లైఫ్లో ఎవ్రీథింగ్ అంటే ఏంటిదో అదే నా దృష్టిలో కూడా ఎవ్రీథింగ్ అని అర్థం. సో లైక్ ఇందులో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. లైక్ మనిషికి పర్పస్ కావాలి, ఒక మనిషికి లేదంటే మీనింగ్ ఆఫ్ లైఫ్ కావాలి. సో ఐ వాంట్ టు డివైడ్ దెమ్ ఇంటూ 2 categories. వన్ ఈజ్ లైక్ పర్సనల్ గోల్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రొఫెషనల్ గోల్స్. అండ్ ప్రొఫెషనల్ గోల్స్ని మాత్రమే, ప్రొఫెషనల్ టార్గెట్స్ని ప్రొఫెషనల్గా అంటే కంప్లీట్లీ ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ప్రొఫెషనల్ అయిపోయినట్టు కాదు. బట్ లైక్ ఐ వాంట్ టు డివైడ్ దెమ్ ఇంటూ 2 categories. అండ్ లవ్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్, ఇవన్నీ పర్సనల్ గోల్స్ కింద వస్తాయి. అండ్ ఐ డోంట్ వాంట్ రియల్లీ షేర్ దెమ్, ఐ డోంట్ రియల్లీ వాంట్ టు డాక్యుమెంట్ దెమ్ అంటే పర్సనల్గా డాక్యుమెంట్ చేసుకోవచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు షేర్ దెమ్ పబ్లిక్లీ. సో I want to like remove the personal goals. So everything, how can I define everything in this category? Like ఈ సెకండ్ కేటగిరీ ఉన్నది దాంట్లో ఎవ్రీథింగ్ ఎట్లా డిఫైన్ చేస్తారంటే ఇన్ సింపుల్ వే చెప్పాలంటే ఇప్పుడు నేను నథింగ్ బ్రో, లైక్ ఇప్పుడు నేను నథింగ్ వితౌట్ ఎనీ అసెట్స్, వితౌట్ ఎనీ మనీ, వితౌట్ ఎనీథింగ్, లైక్ వితౌట్ ఎనీ స్కిల్స్. మెయిన్లీ ఐఎమ్ గోయింగ్ లైక్ టుడే ఇస్ day 1. సో దిస్ ఈజ్ నథింగ్. అండ్ ఎవ్రీథింగ్ని డిఫైన్ చేయాలంటే ఇన్ సింపుల్ టర్మ్స్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఇన్ఫ్లుయెన్షియల్ హ్యూమన్ బీయింగ్. కరెక్ట్ రాలే, మళ్ళీ వస్తాం. ఐ వాంట్ టు డిఫైన్, సారీ, ఇట్లా మాట వీడియోల దగ్గర బాగా అవుతుంది కదా తెలుగులో, ఇట్లా కొంచెం ఇట్లా జూనం అవుతుంది. సో పాయింట్ ఏంటిదంటే ఐ వాంట్ టు బికమ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అగైన్ టేక్ కట్. సో ఎవ్రీథింగ్ ఎట్లా డిఫైన్ చేద్దాం అనుకుంటానంటే నేను ఐ వాంట్ టు బికమ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్, పాపులర్ అండ్ మేబీ రిచెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇండియా. అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇప్పుడు మొత్తం టాప్ టైర్కి మొత్తం పోవాల్సిన అంత అవసరం లేదు. ఇప్పుడు 18 బిఫోర్ 30 ఐ వాంట్ టు బికమ్ వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ఫుల్, వన్ ఆఫ్ ద లెవరేజ్ ఉన్న పర్సన్, వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద పాయింట్. సో హౌ కెన్ ఐ అచీవ్ ఇట్ నాకు కూడా తెలియదు. హౌ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ఇట్ ఐ డోంట్ నో. హౌ లైక్ జర్నీ ఎలా ఉండబోతుందో తెలియదు. బట్ ఈ సిరీస్ అనేది పాయింట్ అదే. ఆకాష్ గారు ఇప్పుడు నథింగ్ అండ్ ఆకాష్ గారు ఎవ్రీథింగ్ పోవాలంటే ఐ వాంట్ టు అచీవ్ పవర్. అంటే పవర్ని నేను మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ యూట్యూబ్ వీడియోలో దీన్ని మంచిగా డిఫైన్ చేసిన. పవర్ ఈజ్ అబౌట్ 2 categories ఉంటుంది బ్రో. ఒకటి విజిబుల్ పవర్, ఒకటి ఇన్విజిబుల్ పవర్. అంటే ఇది లెవరేజ్ మీద పనికొస్తుంది అన్నట్టు. ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు విలేజ్లో, అది విజిబుల్ పవర్, హీ కెన్ కంట్రోల్. లైక్ కంట్రోల్ అంటే అబ్సల్యూట్ కంట్రోల్ ఏముండదు, బికాజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హైరార్కీ లెవెల్ ప్రజలకి ఎనీ టైం పవర్ ఉంటుంది, బట్ ప్రజలందరూ కలిస్తే అన్నట్టు. సో లైక్ సెకండ్ కేటగిరీ ఉండేది విజిబుల్ పవర్. లైక్ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది, వాళ్ళు లైక్ దే హ్యావ్ రెస్పెక్ట్, దే హ్యావ్ లైక్ దే కెన్ మేక్ రూల్స్, దే కెన్ లైక్ ఇది నచ్చలేదంటే అని ఇష్టంతో వాటి అంటే లీగల్ వే, ఇట్ ఈస్ ఎ లీగల్ పవర్. లైక్ ఇట్ ఈస్ ఎ లీగల్ పవర్. అక్కడ మనకు పొలిటీషియన్స్ వస్తాడు, అక్కడ లేదంటే లైక్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తారు, అండ్ దీస్ ఆర్ ద లైక్ ఇది విజిబుల్ పవర్. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే అక్కడ మనం ప్రధానికి రెస్పాన్సిబుల్ ఉంటారు. ఒకటి చేసిండు పొలిటీషియన్, ఒకవేళ ప్రజలకి నచ్చకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియాలో పట్టించుకోరు, బట్ ఇది నచ్చలేదు అనుకో సిజేపీ ప్రొటెస్ట్ లెక్క అవుతుంది. అట్లాంటి ఇక్కడ ప్రతిదానికి అంటే ఇంకా గవర్నమెంట్ ఆఫీసులో అయితే ఇంకా డేంజర్. గవర్నమెంట్ ఆఫీస్కి ఫుల్ పవర్ ఉంటుంది, కానీ నువ్వు ప్రతిదానికి లా తయారు చేసే ముందు నువ్వు ప్రతిదానికి రెస్పాన్సిబుల్ ఉండాలి. ప్రజలకి నువ్వు సర్వెంట్ అన్నట్టు. ఇన్ లీగల్ టర్మ్స్ వస్తే బయట జరిగేది మనకు కూడా తెలుసు, బట్ ఇక ఒక ఆన్ పేపర్ వస్తే యు ఆర్ ఎ సర్వెంట్ టు ద పబ్లిక్ నీకు లైక్ ఓటింగ్ ద్వారానో లేదంటే నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్ క్లియర్ చేసినందుకు నీకు ఒక సమ్ కైండ్ ఆఫ్ పవర్ ఇస్తారు, హైరార్కీ లెవెల్ ఇస్తారు. నువ్వు దానికి రెస్పాన్సిబుల్ ఉండాలి. ఆన్ పేపర్ వస్తే మనం ఇప్పుడు నిజంగా ఏం జరుగుతుందంటే మొత్తం రివర్స్ ఉంటుంది, మొత్తం అంతా తిరగమర ఉంటుంది.
సో లైక్ ఇది పాయింట్, విజిబుల్ పవర్ ఇది. నాకు కావాల్సింది ఏంటంటే ఇన్విజిబుల్ పవర్. ఇట్ కమ్స్ విత్ లెవరేజ్. అంటే ఇప్పుడు సర్పంచ్ టాప్ అవుతాడా, కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా ఊర్లలో పంచాయతీలు అనుకో పెద్ద మనుషులని వస్తారు. సో ఐ వాంట్ టు బికమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఇక్కడ పెద్ద మనిషి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఇక్కడ ఇప్పుడు పెద్ద మనిషి అయినట్టు, లేదంటే ఇప్పుడు పంచాయతీలు తెలియడానికి ఓడెంట్ కాదు. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆయనకి నిజానికి లీగల్ ఆన్ పేపర్ పవర్ లేదు, బట్ హీ కెన్ లైక్ గవర్నమెంట్కి ఏమన్నా డెసిషన్ తీసుకోవాలంటే ఆయన దగ్గరకు పోయి సలహా తీసుకుంటుంది. మనకు కూడా తెలుసు బిజినెస్ మ్యాన్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పవర్ అని. సో ఐ వాంట్ దట్ లెవరేజ్, ఐ వాంట్ దట్ ఇన్విజిబుల్ పవర్ వేర్ నీకు అంటే ఒకటి చేస్తావు, నువ్వు మహా అయితే గవర్నమెంట్ని పట్టుకునేంత వరకు యూ ఆర్ నాట్ రియల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద పబ్లిక్. ఓకే, నువ్వేదైనా తప్పు చేస్తే తప్ప యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే, నువ్వేమైనా తప్పు చేసినప్పుడే నువ్వు అవును ప్రజలారా తప్పు చేసిన అది అంటారు. కానీ పాయింట్ అది లైక్ ఐ వాంట్ లెవరేజ్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఎట్లా బిల్డ్ చేస్తానని నాకు కూడా తెలియదు. దిస్ ఈస్ ఎపిసోడ్ 1 అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు లైక్ టైపింగ్ స్పీడ్ ఇట్లా అంటే ఇంగ్లీష్ వీడియో. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద ఇంగ్లీష్ యూట్యూబ్ వీడియో చూడండి. అంటే జర్నీ ఆఫ్ అనాలిసిస్ ఛానల్ ఉంటుంది. క్లియర్ కట్గా చెప్పిన, మంచిగా క్లియర్ కట్గా ఇంగ్లీష్లో ఐ డిఫైన్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఏంటంటే షార్ట్ సమ్మరీ లెక్క చేద్దాం అనుకుంటాను. ఐ డిఫైన్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈజ్ అబౌట్ మీ, లైక్ దిస్ ఈజ్ అబౌట్ నథింగ్ టు ఎవ్రీథింగ్ జర్నీ. యాజ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ నథింగ్ ఫర్ మీ. ఇది నా రూమ్ అని కూడా చెప్పలేను. సో కరెంట్లీ ఐఎమ్ నథింగ్. ఐ వాంట్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఎవ్రీథింగ్. యూ విల్ బీ లైక్ ఐఎమ్ ఇన్ డాక్యుమెంటింగ్. ఇది ఏంటంటే తెలుగులో మంత్లీ వీడియోస్ అనుకుంటానా. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే తెలియదు. అంటే ఇప్పుడు ఏమనుకుంటానంటే పర్ఫెక్ట్గా ఈ మంత్లీ ఒక వీడియో పెడదాం అనుకుంటాను తెలుగు యూట్యూబ్ ఛానల్లో. ఇంగ్లీష్లో వీక్లీ ఒకటి అనుకుంటాను. బట్ మేబీ చేంజ్ కావచ్చు, లైక్ డిమాండ్ బట్టి, లేదంటే నాకున్న ఇప్పుడు 100 రోజు నిమిషం బ్లాగింగ్ చేయొచ్చు, కానీ ఫ్యూచర్లో ఎట్లుంటో తెలియదు. బట్ ఒకటి మాత్రం సింపుల్ బ్రో, ఐ ఫేస్డ్ ఎ లాట్, ఐ ఫక్డ్ అప్ ఎ లాట్ అండ్ కరెంట్లీ ఐఎమ్ ఐసోలేటెడ్ అండ్ లైక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ షిట్. మీ పాత వీడియోలు చూస్తే నాకు క్లారిటీగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. నథింగ్ టు ఎవ్రీథింగ్ జర్నీ స్టార్ట్స్. యా లైక్ డాక్యుమెంటరీ వీడియోస్ వస్తా అంటే మేబీ మంత్లీ ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ అక్కడ వీక్లీ వస్తాయి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ బోత్ ద ఛానల్స్ అండ్ ఐ హ్యావ్ హోప్. ఐ డోంట్ నో లైక్ సక్సెస్ అవుతా లేదో తెలియదు. ఇప్పుడు నేనేమో మైక్ టైసన్ అది అని చెప్తున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, లెట్స్ సీ. సో దిస్ ఈజ్ అబౌట్ నథింగ్ టు ఎవ్రీథింగ్.